ఇదివరకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో విభేదించిన తర్వాత అతని మీద నెగిటివ్ స్టోరీలు మామూలుగా రాయలేదు ఈనాడు జ్యోతి. అల్లి మరీ రాసాయి ఇప్పుడు జగన్ మీద రాస్తున్నట్టుగానే. అదే సందర్భంలో జగన్ మీద అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ పగ అట్లాగే కొనసాగుతుంటది. చిన్న ఇన్సిడెంట్ జరిగిన అతని టూర్‌లో భారీ ఎత్తున ప్రచారం చేసుకొస్తారు. ఇప్పుడు ఈనాడు జ్యోతితో పాటు అర్ధజన్ మీడియా కూడా పవన్‌కి ఫేవర్‌గానే ఉంటది. బికాజ్ తెలుగుదేశం కూటమిలో ఉన్నారు కాబట్టి. అదే సందర్భంలో సాక్షి మాత్రమే రాసుకొస్తుంది. నిన్న ఇప్పటం వెళ్ళిన సందర్భంలో జరిగిన రెండో కోణాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం ఇప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించారు. గతంలో ఇప్పటంలో గ్రామంలో పర్యటించినప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు గెలిచిన తర్వాత మరోసారి ఇప్పటం రావాలని పవన్ని కోరింది. ఈ నేపథ్యంలో 18 నెలల తర్వాత డిప్యూటీ సీఎం ఆ గ్రామానికి వెళ్లారు. నాగేశ్వరమ్మను పరామర్శించిన సంక్రాంతి కానుకగా చీర, కుటుంబ ఖర్చుల నిమిత్తం నగదు, వికలాంగుడైన మనవడికి నగదు అందజేశారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల 5,000 పెన్షన్ రూపంలో అందజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం గ్రామంలో నిర్వహించిన సమయంలో ఇప్పటం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ 50 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే గెలిచి 18 నెలలు అవుతున్నా నేటికి ఆ 50 లక్షలు ఇవ్వకపోవడం మీద గ్రామస్తులు మాట్లాడుతూ ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు అన్నటువంటిది సాక్షి రాసింది. నిన్న ఎవరు అడిగినట్టు కనిపించలేదు, బట్ వీళ్ళు రాసుకొచ్చారు. అలాగే బుధవారం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన సందర్భంగా ఇండ్ల నాగేశ్వరం ఇంటి వద్ద తిరుమల శెట్టి కొండలరావు కుర్చీలో కూర్చుని ఉండగా ఏపీఎండీసీ చైర్మన్ శ్రీనివాసరావు వచ్చారు. అయితే కొండలరావును రేవాలని శ్రీనివాసరావు అనుచరుడు అవినాష్ కోరడం గొడవకు దారితీసి దీంతో కొండలరావు బంధువులు అవినాష్ మీద తిరగబడ్డారు. అదే సమయంలో కొండలరావు బంధువు అయిన ఒక మహిళ మీద అవినాష్ వర్గీయులు చేసుకోవడంతో గొడవ మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ ఎదుట చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సర్ది చెప్పేందుకు వెళ్ళిన తాడేపల్లి సి వీరేంద్రను కూడా పక్కకి తోసివేశారు అన్నటువంటి రాసుకొచ్చారు. ఇది జగన్ వెళ్ళినప్పుడు కనుక ఇట్లాంటివి ఏమైనా జరిగితే మిగతా ఇప్పుడు అర్ధజన్ మీడియా కూడా రాసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ రకంగా లక్కీ రాయలేదన్నమాట.